హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఈ వీడియోలో మనము ఇంపార్టెంట్ టాపిక్ 10th క్లాస్ మోడల్ పేపర్ అండి. 10th క్లాస్ మోడల్ పేపర్ గురించి 10th పబ్లిక్ గోయింగ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని హిందీ సబ్జెక్టుని చాలా ఈజీగా ఏ రకంగా మనము ప్రిపేర్ చేయొచ్చు, చాలా సింపుల్గా, చాలా ఈజీగా. హిందీ వాళ్ళకి మారిన సిలబస్, ఫస్ట్ లాంగ్వేజ్ ఇచ్చేశారు, సిబిఎస్ఈ ఇచ్చేశారు. ఇటువంటి అపోహలు అనేవి ఉన్నాయి. కానీ చాలా సింపుల్గా, చాలా షార్ట్లో హిందీని ఎలా ఫినిష్ చేయాలి అనేది ఈ వీడియో. అవుట్ ఆఫ్ కంపేరివ్లీ లాస్ట్ ఇయర్ పేపర్ కావచ్చు, లాస్ట్ ఇయర్ సిలబస్ కావచ్చు, వాటితో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఈ ఇయర్ మోడల్ పేపర్ కానివ్వండి, అలాగే మనం చదివే అంశాలు కానివ్వండి, చాలా 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 తక్కువ. కంపేరివ్లీ అంటే పేపర్ని లాస్ట్ ఇయర్ పేపర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ పేపరే ఈజీ. ఎనాలిసిస్ చేయడం అనేది కరెక్ట్గా ఉండాలి. మన ఎనాలిసిస్ లోపం వల్ల పేపర్ అనేది టఫ్గా మారుతుంది. అది కేవలం మన మైండ్ థాట్. మీరు ముందు టఫ్ సిలబస్ అనే దాంట్లో నుంచి బయటకు వచ్చేయండి. సో మారిన మోడల్ ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఏపీ ఎస్సీఆర్టీని బేస్ చేసుకుని ఏ రకంగా ఉంటుంది అంటే డీప్ ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ ఎనాలిసిస్ అండ్ ఎక్కడ ఈజీగా మనము ప్రిపేర్ చేయాలో అక్కడ నేను కొన్ని చెప్తాను టిప్స్. దీన్ని కనుక ఫాలో అవుతే ప్రతి టీచర్కి యాక్చువల్గా హిందీ అంటే ఈజీ, పాస్ కాదు కదా, హైయెస్ట్ స్కోర్ అంటే 100/100 చేయొచ్చు ఈ పేపర్ని బేస్ చేసుకుంటే. లాస్ట్ ఇయర్ పేపర్ చేయలేరు, కానీ ఈ పేపర్ని ఈజీగా చేయొచ్చు. లైక్ చూడండి, ఇక్కడ ఫస్ట్ 1 to 12 అండి. 12 బిట్స్ కూడా ఆబ్జెక్టివ్ టైపే, అది కూడా 3 ఆబ్జెక్టివ్సే ఉంటాయి. 3 ఆబ్జెక్టివ్స్లో ఏదో ఒకటి పెట్టాలి, ఖచ్చితంగా ఈజీగానే పెట్టచ్చు. అందులో ఏ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్ నుంచి ఇస్తాడో అనేది క్వశ్చన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను నేను తర్వాత వీడియోస్లో. ఇప్పుడు 1 to 12 చూసుకొని చాలు. తర్వాత 1 to 12 మార్క్స్ అండి. 1 to 12 క్వశ్చన్స్ 12 మార్క్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చేసరికి భాగ్ 2లో ప్యాసేజ్ అండి. ప్యాసేజ్ కూడా క్లియర్గా, స్పష్టంగా కొన్ని లెసన్స్లో నుంచి ప్యాసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ లెసన్ ప్రాక్టీస్ చేయించాలి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. ఏ లెసన్ మనం పఠిత అంశాలకి ఇవ్వచ్చు అనేది మనకి ఇక్కడే. ఈ ప్యాసేజ్ కాంప్రిహెన్సివ్ అనేది కూడా ఈజీయే. 13th క్వశ్చన్కి ప్యాసేజ్, 14th క్వశ్చన్ ప్యాసేజ్ డైరెక్ట్ క్వశ్చన్స్, తర్వాత 15th క్వశ్చన్ వచ్చి ప్యాసేజ్ ఆబ్జెక్టివ్ టైప్ ప్యాసేజ్, 16th క్వశ్చన్ ఆబ్జెక్టివ్ టైప్ ప్యాసేజ్. ఇక్కడ దాకా మామూలే. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ వరకు 4 5 are 20 కామనే. అక్కడ పైన 1 to 12లో లాస్ట్ ఇయర్ 3 క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉండేవి, బట్ ఇప్పుడు 12కి అవుట్ ఆఫ్ 12 కూడా ఆబ్జెక్టివ్ టైపే. ఓకే, 32 మార్క్స్లో ఎక్కడ మార్క్ పోతండి ఇక్కడ వరకు అయితే. తర్వాత నెక్స్ట్ భాగ్ 3లోకి వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 2 క్వశ్చన్స్, 17వ క్వశ్చను, 18వ క్వశ్చను. 5 మార్కులకి 18వ క్వశ్చను, 5 మార్కులకి 15వ క్వశ్చను. చూడండి, ఇక్కడ సమ్మేటివ్ 1లో కావచ్చు, ఎస్ఏ 1, సమ్మేటివ్ ఎస్ఏ అసెస్మెంట్ 1 కావచ్చు, ప్రీ ఫైనల్లో కావచ్చు, లేదా ఫైనల్ ఎగ్జామినేషన్లో కావచ్చు. ఈ 5 మార్కులు జోను ఈజీగా అక్కడికక్కడే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విధానం చూడండి. ఇక్కడ ఏమిచ్చారు? 5 మార్కుల్లో కబీర్ దాస్ ఇచ్చాడు. సో కబీర్ దాస్తో పాటుగా మీరాబాయిని కూడా చదివించండి. కబీర్ దాస్తో పాటుగా ఎవరిని చదివిస్తారు? ఒకటి కబీర్ దాస్,
రెండు మీరాబాయి. సో ఇక్కడ కబీర్దాస్ మీరాబాయిని కనుక రెండు కవిత్యాలు అంటే సాఖీలో కబీర్దాస్, పద్యలో మీరాబాయి యొక్క కవిపరిచయాలు చదివిస్తే మీకు SA1లో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఈ రెండిట్లో, అలాగే ప్రీ ఫైనల్లో రెండిట్లో ఒకటి, ఫైనల్లో రెండిట్లో ఒకటి కన్ఫామ్. ఇంకా ఈ 5 మార్కులు 17వ క్వశ్చన్కి మీరు చదవాల్సింది ఒకటే ఆన్సరు. అదేంటది? కబీర్దాస్ లేదా మీరాబాయి. ఈ ఆప్షన్ వదిలేండి, ఇంటర్నల్ చాయిస్ తీసేసుకోండి. మైథిలి శరణ్ గుప్తా ఆధునిక కవుల గురించి పక్కన పెట్టేయండి. ప్రాచీన కవుల్లో కబీర్దాస్ లేదా మీరాబాయి ఈ రెండిట్లో ఒకటి అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో 17వ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. ఏంటది? ఆ ఆన్సర్ రాస్తావు నువ్వు. ఏంటది? కబీర్దాస్ కానీ మీరాబాయి కానీ రెండు చదువుకునేళ్ళు రెండిట్లో ఏదొస్తే అది రాసొచ్చాయి, అయిపోయింది. నెక్స్ట్ 18వ క్వశ్చన్ కూడా అక్కడికక్కడే ఈజీగా రాసేదే. అంటే మనకి ఒక ప్యాసేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్యాసేజ్ని బేస్ చేసుకుని కాంప్రిహెన్సివ్ టైప్లో బ్లాంక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఒక కవి పరిచయమే ఇస్తాడు ఇక్కడ కూడా. సో మనము కవి పరిచయాలని కనుక ప్రాక్టీస్ చేపిస్తే డెఫినెట్లీ వాళ్ళు ఈజీగా ఈ క్వశ్చన్ కూడా రాసేస్తారు. సో ఇక్కడ దాకా 18 క్వశ్చన్స్ అయినాయి. 1 to 12 గ్రామర్ పార్ట్, 13 to 16 కాంప్రిహెన్సివ్ పార్ట్, 17 కవి పరిచయము, 18 కవి పరిచయమే. కాకపోతే కవి పరిచయము బ్లాంక్స్లో ఉంటుంది, ఒకటి మనం రాయాలి. చాలా ఈజీగా కబీర్దాస్ మీరాబాయి చదువుకుని వెళ్తే 17వ క్వశ్చన్ 18వ క్వశ్చన్ అక్కడికక్కడే రాసేస్తాం. కాబట్టి ఇక్కడ 10 మార్కులు కూడా పోవు, అయిపోయింది. ఇక్కడికి మనకి 42 మార్కులు పేపర్ ఎగ్జాక్ట్లీ 42 మార్కులకి 42 మార్కులు కూడా పడతాయి ఎవరికి కూడా. ఇక్కడ ఎవ్వరూ కూడా మిస్టేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు మనకి ఈ రోమన్లో అంటే భాగ్ 4లోకి వచ్చేసరికి ఎలా ఇచ్చేవాడు? 8 3s are 24 అని చెప్పి 8 క్వశ్చన్స్ అడిగి 8 క్వశ్చన్స్ రాసేమనేవాడు. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ 8 క్వశ్చన్స్ ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. 8 క్వశ్చన్ రాయాలి, కానీ మనకి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? 10 క్వశ్చన్స్ ఇచ్చి 8 రాయమని చెప్తున్నారు. ఎంత గొప్ప ఆపర్చునిటీ అండి ఇది హిందీ వాళ్ళకి. నిజంగా చాలా ఈ 8 క్వశ్చన్స్ కూడా నేను ఫిల్టర్ చేసి చెప్తాను. మీరు అసలు ఇంత ఈజీగా చదివించొచ్చా పిల్లల్ని అనిపిస్తుంది. చూడండి, 19th క్వశ్చన్ ఖచ్చితంగా ఒక దోహా మాత్రమే ఉంటుంది. 19th క్వశ్చన్ ఏముంటుందండి? దోహా ఉంటుంది. దోహా అసలు మనకున్న దోహాలన్నీ ఎన్నో చదివించాల్సిన అవసరం లేదు. సాఖీలో కబీర్దాస్ రచించిన సాఖీలో ఫస్ట్ 1 to 4 దోహాస్ కనుక చదివినట్లయితే 1 to 4 దోహాస్ని చదివించినట్లయితే ఇక్కడ ఒక దోహా 19వ నెంబర్ క్వశ్చన్లో పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 19 4 దోహాల్ని బేస్ చేసుకుని ఉంటుంది. సాఖీలో 1 నుండి 4 దోహాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 దోహాలు చదివిస్తే 19th క్వశ్చన్ అయిపోయింది. ఎక్కడ? SA1లో కావచ్చు, 19th క్వశ్చన్ SA1లో కావచ్చు, ప్రీ ఫైనల్లో కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్లో కావచ్చు, పబ్లిక్లో. 19th క్వశ్చన్ 4 దోహాలు చదువుతారు, అయిపోయింది, క్లియర్, స్పష్టం. 4 దోహాలు. సో ఇదండి. అంటే 17th క్వశ్చన్ కబీర్దాస్ మీరాబాయి, 18th ఏమో ప్యాసేజ్ అక్కడికక్కడ రాసేదే, 19th ఏమో దోహా సాఖీలో నుంచి 4 దోహాల్లో ఒక దోహా అయిపోయాయి. మరి ఇక్కడ సాఖీలో 4 దోహాల్లో ఒక దోహా అడిగి పైన కనుక కబీర్దాస్ కానీ మీరాబాయి కానీ అడిగితే అసలు ఆ లెసన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మనకి ఈ రోమన్లో దోహా రాస్తే 9 క్వశ్చన్లు ఉంటాయి. ఇంకా 9లో మనం రాయాల్సినవి ఎన్ని? దోహా ఆల్రెడీ రాసాం కదా, 8 రాయాలి. 1 దోహా రాసాము, ప్లస్ ఇంకెన్ని రాయాలి?
ఈ 7 కూడా ఏం రాయాలో కూడా చెప్తాను చూడండి. గద్య భాగం నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 4 క్వశ్చన్స్ వస్తాయండి. గద్య భాగం నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ మనకి గద్య భాగంలో మనం చదివించాల్సినవి మొత్తం కలిపి 7 పాఠాలు ఉన్నాయండి. ప్రతి పాఠంలో కూడా లిఖియే క్వశ్చన్లో ప్రతి పాఠంలో కూడా లిఖియే క్వశ్చన్స్లో బాగా గుర్తుపెట్టుకోండి. లిఖియే క్వశ్చన్స్లో 25 నుంచి 30 శబ్దాల్లో రాయండి అని చెప్పి ప్రతి పాఠంలో కూడా 5 ప్రశ్నలకు మించి ఎక్కడా ఇవ్వలేదు. గద్య భాగంలో మీరు అన్నీ చదివించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. లిఖియే ప్రశ్నల్లో ఈ 5 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ప్రతి పాఠంలో, అంటే 7 పాఠాల్లో 7 5ల 35 క్వశ్చన్లు అన్నమాట. ఈ 35 క్వశ్చన్లు చదివితే 4 క్వశ్చన్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి. 4 3 12 మార్కులు. ఒక రోజులో చదివేమంటున్నానా ఏంటి 35 క్వశ్చన్లు? లేకపోతే నెల రోజుల్లో చదివేమంటున్నానా? 2 నెలల్లో చదివేమంటున్నానా? కాదే. సంవత్సరం మీద రోజుకి అర క్వశ్చన్ చదివినా నువ్వు 15 నెల రోజులకి 15 క్వశ్చన్లు అయిపోతాయి. 2 నెలల్లో 30 క్వశ్చన్లు. అర కాదు, రోజుకి 4 లైన్లు చదివినా ఈ రోమన్ ఈజీగా ఎగిరిపోతుంది నీకు. కాబట్టి అట్లా కాదు, 30 క్వశ్చన్లు ఏకదాటిగా 35 క్వశ్చన్లు చదివే అంతే. ఒక్కొక్క పాఠంలో 5 క్వశ్చన్లే ఉన్నాయి. 25 నుంచి 30 శబ్దాల్లో రాయండి అని చెప్పి, అంటే 3 లేదా 4 వాక్యాలు అంటే 25 నుంచి 30 శబ్దాల్లోనే ఉంటాయి. సో ఎటువంటి రిస్క్ అవసరం లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఒక్కొక్క లెసన్ నుంచి 5 క్వశ్చన్లు ఈజీగా చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఈ 5 క్వశ్చన్లు చదివితే ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు రాస్తారు? ఒక్కో లెసన్లో 5 క్వశ్చన్లు చదివితే ఖచ్చితంగా ఇక్కడ మీరు 4 క్వశ్చన్లు గద్య భాగంలో రాసేస్తారు. ఒక దోహా రాసేస్తారు. 5 అయిపోయినాయి. ఇంకెన్ని రాయాలండి మీరు? ఇంకెన్ని రాయాలి? 3 రాయాలి. 3 రాయాలి అన్నప్పుడు అంటే మీరు రాయాల్సిన ఎన్ని? 3. కానీ మీ ముందు ఉండేవి ఎన్ని? 5 ఉంటాయి ఇక్కడ. ఈ 5 పద్య భాగం నుండి వచ్చిన ప్రశ్నలు 2, అలాగే 3 ప్రశ్నలు ఉపవాచక నుంచి వస్తాయి. సో పద్య భాగంలో కూడా ఏ లెసన్లో కూడా 7 క్వశ్చన్స్కి మించి లేవు. 7 క్వశ్చన్స్కి మించి లేవు. ఆల్రెడీ సాకి నుంచి దోహా టచ్ చేసేస్తాడు. సాకి నుంచి దోహా టచ్ చేసేస్తాడు. సాకి నుంచి కవిపరిచే టచ్ చేసేస్తాడు. మీరా పదావళి నుంచి కవిపరిచే టచ్ చేసేస్తాడు. మేబీ పద్య భాగంలో సారాంశాల్లో మీరా సాకిలో ఏదో ఒకటి టచ్ చేసే అవకాశం ఉంటుంది. అలా టచ్ చేసినప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్ కూడా అక్కడ పడుతుంది అనే హోప్ పెట్టుకోకర్లా. సో అసలు ఆ 3 మార్క్స్ క్వశ్చన్ నాకు తెలిసి సాకి కానీ పద్ కానీ టచ్ చేయకుండా మనుష్యత నుంచి ముందుకు వెళ్ళిపోతే 5 పాఠాలు. ఆ 5 పాఠాల్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ని మనం కంప్లీట్గా చదివిస్తే ఇక్కడ ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే మనం రాసేయవచ్చు, 2 రాయొచ్చు. ఏ 5 పాఠాల్లో? సాకి పద్ వదిలేసి రిమైనింగ్ 5 పాఠాల్లో కనుక మనము 3 మార్క్స్ క్వశ్చన్ చదివిస్తే 2 ఇక్కడ రాసేయవచ్చు. అప్పటికి మనం రాసేస్తాము. ఎన్ని? 4 గద్య భాగంలో రాస్తాము, 1 దోహా రాస్తాము, 2 పద్య భాగంలో రాస్తాము. ఇకపోతే మిగిలింది ఏంటి? 1 క్వశ్చన్ రాయాలి ఉపవాచక నుంచి. లేదు 1 కాదు 2 రాయించవచ్చు. ఎట్లా రాయించవచ్చు 2 క్వశ్చన్లు అంటే? ఉపవాచకలో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయంటే పాఠానికి వచ్చి 10 ప్రశ్నలకు తక్కువగా లేవు. కాకపోతే మీరు మనం ఎన్ని చదివించాలి అంటే 3 పాఠాలు. ఒక్కో పాఠం నుంచి ఫస్ట్ 5 చదివించేయండి చాలు, అంతకు మించి అవసరం లేదు. ఫస్ట్ 5 చదివిస్తే 3 పాఠాల నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ 5లో 3 పాఠాల నుంచి 3 ప్రశ్నలు ఇవ్వాలి. సెకండ్ 5 నుంచి 1 ఇచ్చిన ఫస్ట్ 5 నుంచి ఖచ్చితంగా 2 అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఫస్ట్ 5
3 పాఠాలు కనుక చదివిస్తే అక్కడ పిల్లల మీద భారం తగ్గుతుంది. లాస్ట్ 5 10 చదివించాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ 5 3 5లు చదివిస్తే చాలు. అప్పుడు ఇక్కడ 3 క్వశ్చన్లో ఖచ్చితంగా ఒకటైతే రాయగల క్యాపబిలిటీ ఉంటుంది. అయితే 2 కూడా రాస్తారు. 3 5లు చదువుతారు కాబట్టి ఖచ్చితంగా 2 రాస్తారు. ఇక్కడ ఈ 2 ప్రశ్నలు అంటే ఇక్కడ 2 రాసి ఇక్కడ 3 మార్కుల ప్యాటర్న్లో 2 క్వశ్చన్స్ రాసి అంటే ఉపవాచకులో 2 రాసి గద్య భాగంలో 4 రాసి పద్య భాగంలో 3 రాస్తే ఎన్ని అవుతున్నాయి? 4, గద్య భాగంలో 4, పద్య భాగంలో 3 7, ఉపవాచకులో 2 9 రాస్తావు. 9 కూడా అక్కర్లేదుగా, 8 మనం రాయాల్సింది. సో ఈజీగా ప్రిపరేషన్ ప్లానింగ్ చేయిస్తే ఇది 3 మార్క్స్ 8 క్వశ్చన్స్ కూడా ఈజీగా మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయించవచ్చు. అన్నీ చదివించాల్సిన పని లేదు. నెక్స్ట్ రోమన్ చూస్తే మనకి పద్య భాగం నుంచి ఇక్కడ 2 పాఠాలు సారాంశాల రూపంలో ఇస్తారు. అంటే పాఠాన్ని బేస్ చేసుకుని ఇస్తారు క్వశ్చన్. ఇక్కడ భావాన్ని బేస్ చేసుకుని కాకుండా డైరెక్ట్గా ఆ పాఠం యొక్క సారాంశంలాగా చదివించండి, సరిపోతుంది. ఖచ్చితంగా సారాంశాన్ని ప్రజెంట్ చేస్తే చాలు ఇక్కడ. సో మీరాబాయి యొక్క పాఠానికి సంబంధించిన సారాంశం, అలాగే సాఖికి సంబంధించిన సారాంశం, అట్లానే మనుష్యతకు సంబంధించిన సారాంశం. అంటే 3 సారాంశాలకు మించి మీరు చదివించాల్సిన అవసరం లేదు. ఈ 3ట్లో ఒకటి కన్ఫామ్. 7 లెసన్లు చేస్తే ఫస్ట్ హాఫ్ పరంగా 3ట్లో ఒకటి కన్ఫామ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. 3ట్లో ఒకటి. ఏ 3? సాఖి, టైం తీసుకోండి, పద్, మనుష్యత. పద్ సాఖి, పద్ మనుష్యత, మైత్రి శరణ్ గుప్తా రాసిన మనుష్యత. అంతే, ఈ 3ట్లో ఒకటి కన్ఫామ్ ఇక్కడ. తర్వాత మరి గద్య భాగం నుంచి మళ్ళీ 8 మార్కులు క్వశ్చన్ అండి. గద్య భాగం నుంచి ఈ గద్య భాగం అన్ని క్వశ్చన్స్ చదివించుకుంటూ కూర్చోవడం కంటే సారాంశం చదివించడం ఈజీ. హెడ్డింగ్ పెట్టించండి, కవిపరిచయం పెట్టించండి, సారాంశాన్ని చక్కగా ప్రజెంట్ చేయండి. అంతే, ఒక 2 పేజీల్లో. అదే ఈజీ. అన్ని క్వశ్చన్లు విడివిడిగా చదివించడం, క్వశ్చన్లు చెప్పించుకోవడం అంటే సారాంశం ఈజీ. సారాంశానికి ఫుల్ మార్క్స్ పడతాయి ఒక క్వశ్చన్ రాయడం కంటే. నెక్స్ట్ గద్య భాగంలో మళ్ళీ ఇక్కడ కూడా 3 గద్య భాగంపు లెసన్లు. అవి ఏంటి? ఒకటి బడే భాయ్ సాహెబ్, 2 డైరీ కా ఏక్ పన్నా, 3 తతారా వామీరో కథ. డైరీ కా ఏక్ పన్నా, తతారా వామీరో కథ, బడే భాయ్ సాహెబ్. ఈ 3 గద్య భాగపు సారాంశాల్లో ఒక సారాంశము ఖచ్చితంగా వస్తుంది. అంతకు మించి వేరే సారాంశాలు చదివించాల్సిన అవసరం లేదు. 3ట్లో ఒకటి, 3ట్లో పద్య భాగంలో ఒకటి కన్ఫామ్గా వస్తాయి. ఫస్ట్ 3 చదివిస్తే చాలు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ చూడండి, అక్కడికి అది అయిపోయిందా అంటే పేపర్ లాస్ట్ ఇయర్ది ఈజీయా, ఈ ఇయర్ది ఈజీయా కంపేర్ చేయండి. లాస్ట్ ఇయర్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా చదవాలి, ఇంటర్నల్ చాయిస్ లేదు. ఫలానా 4 చదివితే ఒకటి కన్ఫామ్గా వస్తుందనే ఆప్షన్ లేదు లాస్ట్ ఇయర్, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఆ ఆప్షన్. అలాగే నెక్స్ట్ లెటర్కి వచ్చేసరికి ఈసారి 10 మార్కులు ఇచ్చారు. జనరల్ ఎస్సేకి 10 మార్కులు, లెటర్కి 8 మార్క్స్. సో 2 లెటర్స్, ఒకటి అఫీషియల్ లెటర్, 2 పర్సనల్ లెటర్. అంటే భాయికి, దీదీకి, తండ్రికి రాయాల్సిన లెటర్లు ఒకటి ఇస్తే మిత్రుడికి, ఇట్లా हिंदी सीखने की आवश्यकता बताते हुए मित्र के नाम पत्र, यदि पर्सनल लेटर, बीमारी के कारण बताते हुए 5 दिन छुट्टी मांगते हुए अपने प्रधानाध्यापक से पत्र. సో లెటర్ 8 మార్క్స్. తర్వాత ఇంకొకటి చూడండి, 2 జనరల్ ఎస్సేస్ ఉండేవి బిట్ రూపంలో జనరల్ ఎస్సే పెట్టడం చాలా కష్టంతో కూడింది. 16 ఒక్కొక్క హాఫ్ మార్క్ అంటే. సో దానికంటే ఇది చాలా బెటర్ అన్నమాట. నిమ్నలిఖిత పంక్తియ జనరల్ ఎస్సే 10 మార్కులకి జనరల్ ఎస్సే అండి. అది కూడా 4 జనరల్ ఎస్సేలు ఇచ్చి ఒక టైం అంటున్నాడు. మనం ఖచ్చితంగా గట్టిగా ఇంపార్టెంట్ ఒక 5 కానీ 6 కానీ జనరల్ ఎస్సేలు పట్టుకుంటే
డెఫినెట్లీ ఆ 5-6 ఒకటి ఉంటుంది. 1-2 ఉన్నప్పుడే గెస్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు 4 ఉన్నప్పుడు గెస్ చేయొచ్చు, ఈజీగా రాయిపించవచ్చు. ఇక్కడ జనరల్ ఎస్సే తోటి మొత్తం పేపర్ కంప్లీట్. జనరల్ ఎస్సే 10 మార్కులు, పద్య భాగం లెటర్కి 8 మార్కులు, పద్య భాగం సారాంశం 8 మార్కులు, గద్య భాగం సారాంశం 8 మార్కులు, 3 8 24 ప్లస్ 10 34. 34ను ఇక్కడ 24, 8 3 24, 58. 58ను ఇక్కడ 18వ ప్రశ్న వరకు 42 మార్కులు, మొత్తం 100 మార్కులకి. మరి ఇంతకు మించి ఈజీ మోడల్ నేనైతే చూడలేదు ఇప్పటి వరకు. ఇచ్చిన పేపర్లో ఏదైనా కొద్దో గొప్ప ఈజీగా అంటే 100 మార్కులు చేయడానికి ఈజీగా ఉండే ప్యాటర్న్ లాస్ట్ ఇయర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ కావచ్చు, అంతకుముందు నేనేమంటాను అంటే గత 10 సంవత్సరాల 10th క్లాస్ మోడల్ పేపర్లో ఏదైనా ఈజీ పేపర్ ఉంది అంటే ఇదే అని చెప్తాను నేనైతే. ఏంటి అవుట్ ఆఫ్ చేయడానికి ఎప్పుడూ కూడా ఇప్పుడు గత ఉపవాచకులో కూడా 4 క్వశ్చన్లు ఉండేవి, కంపల్సరీ చదవాల్సి వచ్చేవి. 4 పాఠాలు ఉండేవి. 4 4 16 అంటే 15 ప్రశ్నలు ఉండేవి. ఇక్కడ కూడా 15 ప్రశ్నలే చదివిస్తారు. ఉపవాచక్ లెవెల్ అయిపోయింది. గద్యలో 7 5 35 లాస్ట్ టైం కూడా ఉండేవి, ఇంకా ఎక్కువగా ఉండేవి, 35 ప్రశ్నలు కాదు. సో ఈసారి మరి ఆ యొక్క దానికి దీనికి డిఫరెంట్ ఏంటి? అక్కడ 8 ఇచ్చి 8 రాసామనేవాడు, ఇక్కడ 10 ఇచ్చి 8 రాయమంటున్నారు. దాంట్లో ఒక దోహా కూడాను మళ్ళీ. సో దోహా 4 దోహాలు చదివిస్తే ఒక దోహా రాస్తాడు అంటే ఇంకా అంతకుమించి ఏముంటుంది? ఆ రోమన్లో 24 మార్కుల రోమన్ ఎప్పుడు కష్టపడాల్సి వచ్చేది పిల్లవాడు. ఇప్పుడు అక్కడ కూడా 24 మార్కుల రోమన్ ఈజీ అయ్యింది. తర్వాత మీకు జనరల్ ఎస్సే రోమన్ ఈజీ అయింది. 4 ఇచ్చి 1 రాయమండి. సో మరి పేపర్ నన్ను అడిగితే నేను ఈజీ పేపర్ మేబీ పాఠాలు మారితే మారవా? కరిక్యులం మారదా? సిలబస్ మారదా? మారుద్ది. మారినప్పుడు ఆ హార్డ్ని ఎట్లా ఈజీఫై చేయాలి, దాన్ని ఎట్లా సింప్లిఫై చేయాలి, అది నీ ఆలోచన, నువ్వు చదివే విధానం బట్టి ఉంటుంది. ఓకేనా? సో చదివించే విధానం బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు చదివించాల్సింది ఒకటే, గద్య భాగాన్ని పట్టుకుంటే 25 నుంచి 30 ప్రశ్నలు, 30 శబ్దాల్లో ప్రశ్నలు అనే ఒక పార్టు, తర్వాత సారాంశం పార్ట్ చదివిస్తే చాలు. ఇంకా వేరే పార్ట్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వేరే పార్ట్ టెక్స్ట్ బుక్లో స్పష్ట కీజియే అని చెప్పి ఇచ్చాడు. అది దేనికి? మనకి వేరే సిబిఎస్ఈ ప్యాటర్న్కి సంబంధించింది, అది మనకు సంబంధించింది కాదు. కాబట్టి మనం లీవ్ ఇట్. మన మోడల్లో అది లేదు, సందర్భాలు మన మోడల్లో లేవు. 6 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మన మోడల్లో లేదు. మనం చేయాల్సింది ఒకటే, సారాంశం చదివించామా, క్వశ్చన్స్ చదివించామా, కవిపరిచయం చదివించామా, దోహాలు చదివించామా, అలాగే పద్య భాగం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామా, గద్య భాగం క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామా, ఉపవాచక క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామా, ఉపవాచకులు ప్రశ్నలు చదివించామా. ఇట్లా చదివిస్తే 100కు 100 ఎందుకు రావండి? హిందీలో డెఫినెట్లీ వస్తాయి. పిల్లలు కూడా బాగా ఉత్సాహంగా చదువుతారు. ఈ మోడల్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయండి, లేదా ఈ వీడియోని IFE ట్యాబ్లో వాళ్ళ ముందు ప్లే చేయించండి. వాళ్ళు దెబ్బకి తన్నుకుంటూ వచ్చి హిందీ అంటే ఇంత ఈజీగా అదర్ సబ్జెక్ట్స్తో పోలిస్తే హిందీ మీద పడిపోతారు అందరూ కూడా. సో కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.